హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మటన్ లెగ్తోని సూప్ చేశాను. చాలా బాగుంటుంది. మటన్ పాయా సూప్ అని అంటారు. ఓకేనా, ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇది చాలా మంచి రెసిపీ. మన కిచెన్లోకి వెళ్దామా? ఫస్ట్గా ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ఒక జాలి పెట్టుకునేసి దానిపైన ఒక ఎర్రగడ్డ పెట్టి దాన్ని ఏంటంటే నలువైపులా బాగా కాలవాలి. అది మాడకుండా ఉడికే విధంగా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ, అంటే మీడియం ఫ్లేమ్లో ఈ టైప్లో ఏంటంటే మాడకుండా నలువైపులు తిప్పుకుంటూ బాగా కాల్చాలి. ఎర్రగడ్డ లోపల దాకా ఉడికే విధంగా మనం కాల్చుకుంటే ఏంటంటే దీనికి సూపర్ రుచి వస్తుంది. ఆ విధంగా నాకు ఈ టైప్లో కాలిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లో పెట్టుకునేసి కాస్త చల్లారనివ్వాలి. కాస్త చల్లారినాక ఇప్పుడు మనం దీనిపైన ఉన్న తోలు మొత్తాన్ని కూడా, అంటే ఈ నలుపు స్కిన్ మొత్తం కూడా తీసేసి ఈ విధంగా ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకుందాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో అందరికీ వస్తుంది. ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసుకునేసి స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకుందాం. పెట్టాక దీంట్లో కాస్త ఒక స్పూన్ మందం నూనె వేసేసి ఒక 3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి విరిచి అందులో వేసుకుందాం. ఆ తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలను కూడా వేసేసుకుని ధనియాలు ఒక 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1 స్పూను, 1 ఇంచి చెక్క, ఒక 5 లవంగాలు, వీటిని ఏంటంటే కాస్త అలా వేగనిచ్చి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. అవి ఎట్లా అంటే సగం వేగిన తర్వాత కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని కూడా కాస్త అలా కలుపుతూ వేగనిచ్చి ఇప్పుడు ఈ టైప్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకున్నాక వీటిని కూడా కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి అందులో మనం మటన్ లెగ్స్ ఏవైతే కొట్టించుకొచ్చినామో వాటిని నీట్గా కడిగి అందులో వేసేసుకునేసి వాటిలో 1 స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను ఆయిల్, ఇవి వేసాక నీళ్లు పోసుకుందాం. ఏంటంటే ఇవి విజిల్స్ రావడానికి అనుగుణంగా ఉండే విధంగా 1 లీటర్న్నర నీళ్ళు పోసి ఈ మూతకి ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకునేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి 8 విజిల్లు వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఈలోపు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిలు ఇవన్నీ కూడా తీసి మిక్సీ జారీలో వేసేసి దీంట్లో ఇందాక స్టవ్ మీద కాల్చిన ఎర్రగడ్డని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దాంట్లో వేసి కాసిన నీళ్ళు పోసి ఎన్ని అవసరం అని ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈలోపు 8 విజిల్స్ వచ్చేసాయి కదా, ఇందులో నుంచి పూర్తిగా గ్యాస్ మొత్తం తీసేసేయాలి. ప్రెషర్ కుక్కర్ లోపల తీసిన తర్వాతనే మూత తీయాలి, లేకుంటే కొంచెం ఇబ్బంది. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉడికిందో చూద్దామా. సూపర్గా ఉడికింది. ఏంటంటే దాదాపు 8 విజిల్లు వచ్చినాయి కదా, ఏం ఇబ్బంది ఉండదు, సూపర్గా ఉడుకుద్ది అన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కుండ పెట్టుకునేసి అందులో ఒక 2 గంటల మందం నూనె పోసి అది కాస్త వేడెక్కనిచ్చి ఎర్రగడ్డలు, కరివేపాకు ఇవి వేసాక కాస్త అలా వేగనివ్వాలి. ఇది ఒక మోస్తరుగా వేగిన తర్వాత, అంటే బాగా ఎక్కువ అవసరం లేదు, దీంట్లో చిటికెడు పసుపు, 1 స్పూను అల్లం, వీటిని ఏంటంటే ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అల్లం వేసినప్పుడు కాస్త అడుగంటద్ది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇవేంటంటే ఒక మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని ఇందులో వేసి దీన్ని కూడా కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఇది మంచి తుక్క అని ఉడికేదాకా ఇది కానీ వేగిందంటే సూపర్ రుచి వస్తుంది. ఇది వేగేటప్పుడు మాత్రం కొంచెం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఈ టైప్లో ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత ఇందాక ఏదైతే ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకున్నామో ఆ మటన్ కాళ్ళను మొత్తాన్ని ఇందులో వేసేసుకునేసి కాస్త అలా కలబెట్టుతూ దీన్ని కూడా డమ్ అనగనివ్వాలి. ఈ ముక్కలు మొత్తానికి కూడా పట్టే విధంగా దీన్ని కలబెట్టుకోవాలి. కలబెట్టిన తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు కాస్త డమ్ అనగనివ్వాలి. అనేది ఏంటంటే ఈ ముక్కలకి ఈ మసాలా పీల్చుకుంటుంది లోపల వరకు, అందుకోసమని కాస్త అలా పట్టనివ్వాలి దీనికి. ఈ టైప్లో అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం, స్పైసీ ఎంత అవసరం అంత వేసుకోండి. అసలు లెక్క అయితే దీంట్లో కారం వేసే అవసరమే ఉండదు.
కాకపోతే నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు కొద్దిగా కారం లేనిది సప్పగా తినలేరు కాబట్టి కారం వేసాను నేను. మీకు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 లేదా 4 నిమిషాల సేపు కొంచెం బాగా ఉడకనివ్వాలి. ఈ టైప్లో అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, అడుగంటకుండా బాగా కలపెట్టుకోవాలి. ఈ టైప్లో అయిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి. నేనైతే ఇందాక మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంటాయి కదా, ఆ నీళ్ళు పోసి మళ్ళీ నీళ్ళు కూడా పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసి, ఓకేనా. ఇప్పుడు కాస్త అలా కలబెట్టి మూత పెట్టి 6 నుంచి 8 నిమిషాల సేపు కాసేపు పులుసుని మరగనివ్వాలి. చూడండి, ఈ టైప్లో నురుగు వచ్చిన తర్వాత ఇప్పుడు మరుగుద్ది అన్నట్టు. ఈ టైప్లో మరిగిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది సూప్ కదా, ఇది కంపల్సరీ పులుసు ఉండాలి. ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లుకునేసి కాస్త అలా తిప్పుకునేసి, ఓకేనా. కొత్తిమీర అందులో కలిసే విధంగా కాస్త అలా తిప్పుకునేసి ఒక్కసారి చూడండి పులుసు ఎలా ఉంది, ముక్క ఎలా ఉడికింది. దాన్ని బట్టి మళ్ళీ ఉడికించుకోవాలా వద్దన్నది అర్థమవుతుంది. ఆ స్మెల్ను బట్టే మొత్తం అర్థమైపోతుంది, ఓకేనా. ఈ టైప్లో చేయండి, సూపర్గా ఉంటుంది. దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. జలుబు దగ్గు లాంటివి ఇట్టే పారిపోతాయి, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరూ ట్రై చేయండి. ఆఖరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.